No, nothing. So just important one, reading for records. Okay. ఇప్పుడు మనం ఇవాళ రీడింగ్ ఫోర్ రికార్డ్ లో విల్ లెర్న్ మనం ఫస్ట్ నుంచి తర్వాత చెప్తా అని చెప్పుకుంటూ వస్తున్న కాన్సెప్ట్ సిఎంఐఆర్, కస్టమర్ మెటీరియల్ ఇన్ఫో రికార్డ్. కస్టమర్ మెటీరియల్ ఇన్ఫో రికార్డ్ ఏం లేదండి, మ్యానుఫ్యాక్చరర్ ఇక్కడ ఓకే, మ్యానుఫ్యాక్చరర్ ఒక మెటీరియల్ ని ఓకే ఎక్స్ అని పిలిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ రిసీవర్ లేదా కస్టమర్ ఫేవరెటీస్, కస్టమరు అదే మెటీరియల్ ని వాళ్ళ భాషలో అంటే వాడి దగ్గర దాన్ని X-1 అని పిలుస్తూ ఉంటాడు. సేమ్ మెటీరియల్ మ్యానుఫ్యాక్చరర్ అని దాన్ని X అని పిలుస్తాడు, వీడు దాన్ని X-1 అని చెప్పి చేస్తూ ఉంటాడు. అంటే వీడికి ఇన్ఫర్మేషన్ పంపించడం అంటే పిఓ పంపించడం కూడా X-1 100 యూనిట్స్ కావాలని చెప్పి పంపిస్తాడు. వీడికి X అనే మెటీరియల్ ని X-1 గా కన్వర్ట్ చేసి 100 యూనిట్స్ పంపిస్తాడు. సేమ్ రెండు ఒకటే మెటీరియల్స్. మనం ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాను, నేను ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాను. ఏదైనా ఒక మెటీరియల్ ఎట్లాంటి ఎగ్జాంపుల్ చెప్పండి, మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? మీరు చూస్తా ఉంటే మ్యానుఫ్యాక్చరింగ్ పేరు ఒకటి ఉంటుంది, పిలిచేది ఒకటి ఉంటుంది. ఏమైనా ఉన్నాయా అలాంటివి? హలో, am I audible? మహేందర్, అదే అర్థమైందా? నా ఫస్ట్ క్వశ్చన్ అర్థమైందా? వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు ఆస్క్. ఒక రకమైన వీటిని వీడు పిలుస్తాడు, వీడు మాత్రం కస్టమర్ మాత్రం ఇంకోటి వీడు పిలుస్తూ ఉంటాడు. ఓకే, మీకు ఒక లేమన్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జస్ట్ గుర్తుండడం కోసం అంతే, అంటే కాన్సెప్ట్ గుర్తుండడం కోసం. ఒక లేమన్ ఎగ్జాంపుల్, నాట్ ఏ కాన్సెప్ట్ వైజ్ ఎగ్జాంపుల్, జస్ట్ లేమన్ మనం రోజు చూసేది, అందుకని అది చెప్తే మీకు గుర్తు వస్తుందని చెప్తున్నాను. మామూలుగా షాప్కి వెళ్ళి డిటర్జెంట్ పౌడర్ కావాలి అని అడుగుతామా? ఏం అడుగుతాం మామూలుగా? నాకు ఒక డిటర్జెంట్ పౌడర్ కావాలి. ఇన్ జనరల్ ఏం అడుగుతారు? సర్ఫ్ ఇస్ ద వన్ ఆఫ్ ద బ్రాండ్ కదా. నాకు డిటర్జెంట్ పౌడర్ ఒకటి ఇవ్వండి అని అడగ, ఒక సర్ఫ్ ఇవ్వండి అంటాం. నెక్స్ట్ అప్పుడు ఆ షాప్ అతను మిమ్మల్ని రిన్ కావాలా, ఏరియల్ కావాలా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇందులో మళ్ళీ ఉన్నాయి అని చెప్పేసి
ఓకే. ఏదో ఒకటి ఇవ్వండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలియకపోతే చెప్తాను. యాస్ ఎ లేమన్ మాట్లాడుతున్నాను నేను అంతే. ఓకే. ఇందులో ఏదో ఒకటి ఇవ్వండి అంటాను. తీసుకుంటాం. ఏది మంచిగా ఉపయోగపడుతుందంటే దాన్ని తీసుకుందాం అని చెప్పి అనుకుంటాం. బట్ వీఆర్ యూజింగ్ వన్ వర్డ్. అది అలా అలవాటైపోయింది. అది అలా అలవాటు చేసేసారు. అది కస్టమర్ లాంగ్వేజ్ అది. అక్కడ ఉన్న సప్లయర్ లాంగ్వేజ్ ఏంటి? సప్లయర్ అంటే నథింగ్ బట్ మ్యానుఫ్యాక్చరర్ ఎవరైనా అవనండి. వాడి భాషలో అది కాదు. ఓకే. ఇప్పుడు చెప్పండి. మీకు ఏదైనా తెలిసిన ఒక మ్యానుఫ్యాక్చరర్ స్టైల్ ఎగ్జాంపుల్ చెప్పండి అంటున్నా. వాష్ సోప్ సార్. చెప్పాను ఇప్పుడు. అంటే సర్ఫ్, విమ్ బార్ అవి వాషింగ్ సోప్ ఉంటుంది. ఇక అవి కాకుండా నేను అంటుంది ఇవి కాకుండా ఇవి మీకు ఇమీడియట్ గా అర్థం చేసుకోవడం కోసం చెప్పాను ఈ భాష. ఓకే. నేను చెప్తాను చూడండి. మీ అందరికి బైక్లు కానీ కార్లు కానీ ఉంటాయి కదా ఏవో ఒకటి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ వెహికల్లో ఏదో ఒక యూనిట్ పాడైపోయింది. ఓకే. మీరు మీ దగ్గరలో ఉన్న సర్వీస్ సెంటర్కి వెళ్తారనుకుందాం ఎగ్జాంపుల్. జస్ట్ ఎగ్జాంపుల్. మీరు దీనికి ఒక పేరు పెట్టి పిలుస్తూ ఉంటాడు అక్కడ ఉన్న లోకల్ మెకానిక్. మ్యానుఫ్యాక్చరర్ దగ్గర అంటే ఇన్ ద సెన్స్ డీలర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాడు ఆ ఐటమ్ అడిగినప్పుడు ఎగ్జాక్ట్ గా అలాంటి ఐటమ్ తోనే కానీ అక్కడ దాని మీద ఉన్న నెంబర్ అలా వేరే ఉంటుంది. MAH LRS లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కదా, LHS ఇంకేదో 456 నెంబర్ దెన్ యూనిట్ 1 ఏదో రాస్తుంటది. ఇది లాంగ్వేజ్ అనేది. రెంచ్లా సార్? రెంచెస్ ఏమైనా కానివ్వండి ఇవి వాళ్ళ లాంగ్వేజ్. అని మీరేం అడిగారు? డైరెక్ట్ గా వెళ్ళి ఫ్రంట్ సైడ్ బంపర్ ఇచ్చేయండి అన్నారు కదా. కానీ వాడి భాష ఇది కాదు. ఫ్రంట్ బంపర్ అని కస్టమర్ ఇన్ఫర్మేషన్ పంపించాడు, వాడు మాత్రం ఇది పంపించాడు. కానీ ఈ రెండు ఒకటేనా? ఒకటే. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పేసి అంటే ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ఇవి ఇప్పుడు పర్చేజ్ ఆర్డర్ రిసీవ్ చేసుకున్నాం అంటే మేబీ జస్ట్ ఒక ఇమాజిన్ చేసుకోండి అంతే. ఇక్కడ పర్చేజ్ ఆర్డర్ రిసీవ్ చేసుకోవడం నథింగ్ బట్ రిక్వైర్మెంట్ చెప్పాడు, మెకానిక్ చెప్పాడు అనుకుందాం. మనం వెళ్ళి షాప్ లోకి వెళ్ళి అడుగుతున్నాం. నేనే పర్చేజ్ ఆర్డర్ ఇచ్చినట్టుగా అంటే ఇన్ సెన్స్ నా రిక్వైర్మెంట్ పాస్ చేస్తాను వాళ్ళకి. ఎలా? నాకు ఫలానా వెహికల్ ఫ్రంట్ బంపర్ కావాలి, బంపర్. ఓకే, ఐ గివ్ యూ అంటే నా రిక్వైర్మెంట్ పాస్ చేశాను. నథింగ్ బట్ నేను ఒక POలో రాసి ఇచ్చాను అనుకోండి. ఓకే, ఫ్రంట్ బంపర్, ఓకే ఫలానా వెహికల్ ఫలానంది, రైట్. సో దీని కాస్ట్ ఎంత? కాస్ట్ అది లేదు. ఓకే, అది కావాలని అడిగాను. వాడు సేమ్ దాన్ని ఇన్వాయిస్ చేసి నాకు బంపర్ డెలివరీ చేశాడు. సో అదే ఆ పేరుతో ఉండదు, వేరే ఇంకేదో నేమ్తో ఉంటుంది. కింద ఆ నేమ్ కూడా వస్తుంది, నేను అడిగిన నేమ్ కూడా వస్తుంది. సో ఇక్కడ ఉన్న మ్యానుఫ్యాక్చరర్ దగ్గర వీడి భాష అర్థం అవ్వాలి అంటే అది కుదరన పని. ఒక మెటీరియల్ అంటే అర్థం చేసుకుంటాడు, చాలా మెటీరియల్ ఉన్నప్పుడు. సో అప్పుడు ఏం జరిగిందంటే CMIR కేమ్ టు ద పిక్చర్. CMIR ఏంటి? కస్టమర్ మెటీరియల్ ఇన్ఫో రికార్డ్. కస్టమర్ మెటీరియల్ ని ఎవరైతే పిలుస్తున్నాడో దాన్ని మన మెటీరియల్ తో క్లబ్ చేస్తాడు. ఓకే, మన మెటీరియల్ తో క్లబ్ చేస్తాడు. ఎలా క్లబ్ చేయాలి చూద్దాం. ఇంత మాట్లాడుకున్నాగా అందులో ఏముండదు. ఓకే, చిన్న కాన్సెప్టే. టీ కోడ్ ఏంటంటే VD51 VD ఇది ఈ సిరీస్, మన కస్టమర్ సిరీస్ ఇది. అందుకని XD51. యాక్చువల్ గా అది ఒరిజినల్ గా అయితే VD01 VD02 VD03 అంటే కస్టమర్ ఇది కూడా. సో మనం XD01 చేస్తున్నాం, XD01 కదా. సో VD51 ఇది VD51. మళ్ళీ చెప్తున్నాను, రాసుకోవద్దు VO ఇంకేదో రాసుకోవద్దు V0 అని. VD51 లోకి వెళ్తే VD51 ఓకే.
ఇందులో ఫస్ట్ క్రియేట్ కస్టమర్ మెటీరియల్ ఇన్ఫో రికార్డ్. ఇక్కడ చూడండి BD51 ఉంది. సో ఎండింగ్ విత్ 1. What should I do? Next, what is next? What you can expect from this? 52, 53. Yeah, 52, 53. 51 is create, 2 change, and 3 is display. So let me go to customer. ఏదైనా ఒక కస్టమర్ కావాలి దీనికి. So we'll give one customer. Okay. Why I don't have customers list? Okay, let's give one customer. Okay, customer 101005. Okay. Sales organization, GetSUN. Distribution channel. ఈ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ నుంచి ఈ కస్టమర్ కనుక వస్తే మన మెటీరియల్ నెంబర్ ఎంత? ఎగ్జాంపుల్ చూడండి, మన మెటీరియల్ నెంబర్ ఇది. ఓకే, ఇది మన మెటీరియల్ నెంబర్. చూసారా నెంబర్ ఎలా ఉందో? ఇలా ఉంది. అని కస్టమర్ ఏమని పిలుస్తున్నాడంటే దాన్ని ఏ రాద్దాం? ఏ రాద్దాం? ఏదైనా పేరు చెప్పండి. ఈ మెటీరియల్ కి ఒక పేరు చెప్పండి. ఊరికే కస్టమర్ మనది మెడిసిన్ కదా, కౌంటర్ మెడిసిన్స్ ఏవో ఉన్నాయి మనకి. ఇవి సన్ ఫార్మాలో ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్. ఇవి ఏదో రాసుకున్నానా? రాయలేదా? రాసానా? ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ ఒకటి. ఓకే, లెట్ మీ సీ ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ ఏమున్నాయో చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి సమ్ రివైటల్ తీసుకుంటున్నాను. బ్యాండెడ్ అదే ఇక్కడ రివైట్ జనరల్ కంపెనీ నేమ్ అలాగే మనం బ్యాండెడ్ అని పిలుస్తాం. కరెక్ట్. ఇక్కడ రివైటల్ ఉంది. యాక్చువల్ గా నేను ప్రొడక్షన్ చేసేది మాత్రం ఇలా నెంబర్స్ తో ప్రొడక్షన్ చేస్తా ఉంటాను దాన్ని. కస్టమర్ మన మార్కెట్ లో ఉన్న మెటీరియల్ పేరు రివైటల్ అనుకుందాం. ఓకే, ఇలా చేద్దాం. జస్ట్ ఎంటర్ కొడదాం, సేవ్ కొట్టేద్దాం. ఇప్పుడు డైరెక్ట్ గా ఓకే, నేను డైరెక్ట్ గా సేల్స్ ఆర్డర్కి వెళ్ళిపోతున్నాను. చూద్దాం కానీ అసలు ఏం జరుగుద్దో. PA01 ఆ కస్టమర్నే తీసుకోవాలి. 101005 కదా. ఓకే, 100853. No. I took this customer, correct? 101005 ఇది తీసుకున్నాను. ఓకే, నెక్స్ట్ లెట్ మీ యాడ్. ఇప్పుడు పిఓలో జాగ్రత్తగా చూడాలి. ఇప్పుడు పిఓలో నా ముందు నేనే ఒక ఎండ్ యూజర్ని. అదే అంటే నేను ఒక కంపెనీలో ఎంప్లాయీని. ఆ సన్ ఫార్మా అనే కంపెనీలో ఎంప్లాయీని. ఈ వెంకటేశ్వర మెడికల్ నాకు ఒక పిఓ పంపించింది, వీళ్ళకి కొన్ని మెడిసిన్స్ కావాలి అని చెప్పేసి, డిఫరెంట్ మెడిసిన్స్. ఓకే, అందులో ఒక మెడిసిన్ పేరు రీవైటల్ అని ఉంది, కానీ నా దగ్గర ఆ నెంబర్ ఉండదు. రీవైటల్ అనే పేరుతో నా దగ్గర లేదు. నేను ఎంట్రీ చేస్తా ఉన్నాను. సో నేనేం చేయాలి? రీవైటల్ అని చెప్పేసి నేను ఇక్కడ తీసుకుంటాను. నిజంగా రీవైటల్ నా దాంట్లో లేదు, నా స్టాక్ లో లేదు. నా స్టాక్ లో ఉన్న మెటీరియల్ ఏంటో నాకు తెలియదు. ఒక నిమిషం, ఇక్కడ చూడండి, కస్టమర్ మెటీరియల్ నెంబర్ ఇక్కడ రాయాలి. రాసి క్వాంటిటీ 1 అని పెట్టినాను. ఇక్కడ పెట్టి ఊరికి ఎంటర్ కొడతాను, చూద్దాం నా నెంబర్ పట్టుకొచ్చిందా. ఇదేగా నా నెంబర్, మెటీరియల్ నెంబర్ 50066278. అర్థమైందని నేను అనుకుంటున్నాను. హౌ CMIR ఇస్ వర్కింగ్. కస్టమర్ మెటీరియల్ ఎంటర్ చేసినా మన మెటీరియల్ తీసుకొస్తుంది, మన మెటీరియల్ ఎంటర్ చేసినా కస్టమర్ మెటీరియల్ ఎంటర్ తీసుకొస్తుంది. చూడండి,
ఓకే, మన మెటీరియల్ ఇది. సో నేను 1 క్వాంటిటీ ఇచ్చా, చూడండి కస్టమర్ మెటీరియల్ మటుకు వస్తుంది అది వచ్చిందా. సో ఇలా మీరు మీకు అంటే కస్టమర్కి ఒక మెటీరియల్ నేమ్ ఉంటుంది, మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు ఇంకో నేమ్ ఉంటుంది. ఇది మ్యానుఫ్యాక్చర్ నేమ్, ఇది గుర్తుపెట్టడం కష్టం, ఇది గుర్తుపెట్టడం ఈజీ. ఏమైనా డౌట్ ఉందా సిఎంఐఆర్ లో? మరి మనం ఫస్ట్ నుంచి ఒకటి చెప్పుకుంటూ వస్తున్నాం, మరి అదేది ఇక్కడ వాట్ ఈస్ ది ప్లాంట్ డిటర్మినేషన్, how plant is getting determined into the sales order, how plant is automatically coming to the sales order, how system is determining in the plant into the sales order. CMIR, customer master, Okay. material master, customer master and material master. ఓకే, ఇది సీక్వెన్స్, దాని పైకి కింద పైకి చెప్పకూడదు. ఓకే, సిఎంఐఆర్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అన్నాను. ఇందాక సిఎంఐఆర్ లో ఎక్కడైనా ప్లాంట్ ఇచ్చానా నేను? ఎక్కడైనా ప్లాంట్ గురించి రాసానా? No. ఇది కదా. ఇప్పుడు నా VD52 లోకి వెళ్తున్నా నేను, VD52. Now I am just executing, same details I have given, so no problem, it will bring everything. So ఇది నేను ఇప్పుడు ఎంటర్ చేసిన డేటా, దీన్ని మీరు డబుల్ ట్యాప్ చేశారనుకోండి, నౌ యూ కెన్ సీ మోర్ డేటా ఇన్సైడ్ లైక్ ఏ కస్టమర్ మాస్టర్ లాగా ఉంటుంది. ఇది మిక్సింగ్ ఆఫ్ కస్టమర్ అండ్ మెటీరియల్, బోత్ డేటా మిక్స్ అయి ఉంటుంది. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తుంటే యూ కెన్ టెల్ ఫాస్ట్. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే కస్టమర్ మెటీరియల్, ఓకే, దానికి ఒక డిస్క్రిప్షన్ పెడుతున్నాను, మళ్ళీ రీవైటల్ అనే రాస్తున్నాను. ఓకే, రీవైటల్, సెర్చ్ టర్మ్ అది కూడా రీవైటలే. ఓకే, చూడండి ఈ షిప్పింగ్ డేటా, ప్లాంట్ డెలివరింగ్ ప్రియారిటీ, మినిమం డెలివరీ క్వాంటిటీ, ఇవి ఎక్కడో చూసాం. ఫస్ట్ ది ప్లాంట్, ఎక్కడ ప్లాంట్, మీరు కనుక ఇక్కడ ప్లాంట్ ఇస్తే కస్టమర్ ని మెటీరియల్ ఇగ్నోర్ చేస్తుంది. ఎందుకంటే సిఎంఐఆర్ ఇస్ ద ఫస్ట్ ప్రియారిటీ. ఎందుకు అంటే ఇక్కడ కస్టమర్ మెటీరియల్, కస్టమర్ అంటే ఆ కస్టమర్ ప్రియారిటీ చాయిస్ ఇందులో ఉంది, అంతే కదా. ఈ రీవైటల్ అనేది కస్టమర్ చాయిసే కదా. మన మెటీరియల్ ఇది, కానీ కస్టమర్ ఎలా పిలుస్తున్నాడు దాన్ని? రీవైటల్ అని. సో ఈ రీవైటల్ కి ఇది మన మ్యానుఫ్యాక్చర్ది, కానీ కస్టమర్ చాయిస్, ఎందుకంటే సిఎంఐఆర్ లో దీన్ని యాడ్ చేసాం. సో ఇక్కడ కనుక ఏదైనా ప్లాంట్ ఉంటే ఇదే ఫస్ట్ పిక్ చేస్తుంది సిస్టమ్ లో. ఓకే, సో సిఎంఐఆర్ ఫస్ట్ పిక్ చేస్తుంది, నాట్ ఫ్రమ్ ద కస్టమర్, నాట్ ఫ్రమ్ ద మెటీరియల్. ఓకే, నెక్స్ట్ డెలివరీ ప్రియారిటీ. డెలివరీ ప్రియారిటీ మనం ఎక్కడ చదివాం దీన్ని? జీరో వన్ సార్ డెలివరీ ప్రియారిటీ. కరెక్ట్, కానీ ఎక్కడ చదివాం? ఎక్కడ? 01. ఓకే, అది స్టాండర్డ్ కస్టమర్ మాస్టర్ లో. కరెక్ట్, కస్టమర్ మాస్టర్ లో చదువుకున్నాం. కస్టమర్ మాస్టర్ లో షిప్పింగ్ డేటాలో ఉంటది. నెక్స్ట్ మినిమం డెలివరీ క్వాంటిటీ, కస్టమర్ మాస్టర్. నో, దిస్ ఇస్ ఫ్రమ్ మెటీరియల్ మాస్టర్ నుంచి వచ్చింది. ఇది మినిమం డెలివరీ క్వాంటిటీ మీకు మెటీరియల్ మాస్టర్ లో ఉంటది. ఓకే, ఇదిగో మినిమం డెలివరీ క్వాంటిటీ మెటీరియల్ మాస్టర్ లో, మినిమం డెలివరీ క్వాంటిటీ. నెక్స్ట్ ఈ పార్షియల్ డెలివరీస్ ఎక్కడ ఉన్నాయి?
కస్టమర్ మాస్టర్ ఇది. ఓకే, సేల్స్ ఏరియా డేటా షిప్పింగ్ లో ఇదిగో పార్షల్ డెలివరీ, ఇదే కదా ఇక్కడ కూడా ఉంది. పార్షల్ డెలివరీ, మాక్సిమం డెలివరీస్ అండ్ టాలరెన్స్, ఇదే రాసి ఉంటుంది. పార్షల్ డెలివరీ, మాక్సిమం డెలివరీ, టాలరెన్స్. సో ఈ ఇన్ఫర్మేషన్ సిఎంఐఆర్ లో కనుక ఇస్తే ముందు సిస్టమ్ వీటిని మాత్రమే పిక్ చేస్తుంది. ఒకవేళ మీరు ఇందులో ఏది ఫిల్ చేసినా సరే ముందు సిస్టమ్ దీన్నే రీడ్ చేస్తుంది, నాట్ ఫ్రమ్ ద కస్టమర్. మీరు ఇక్కడ ప్రియారిటీ, డెలివరీ ప్రియారిటీ ఇక్కడ హై ప్రియారిటీ పెట్టి అది మనం టెస్ట్ చేద్దాం, నేను చూపిస్తాను. డెలివరీని హై ప్రియారిటీ పెట్టి నేను పెట్టి కస్టమర్ మాస్టర్ లో లో ప్రియారిటీ పెట్టాను అనుకోండి, ఇక్కడ ఫస్ట్ సిస్టమ్ హై ప్రియారిటీని మాత్రమే సెట్ చేస్తుంది, నాట్ లో ప్రియారిటీ. దీన్ని ఓవర్ రైట్ చేస్తుంది, ఇది పనికిరాదు, ఇంకా ఇది ఇగ్నోర్ అయిపోద్ది. ఇదే హైలైట్ అవుతుంది ఎందుకంటే ఇది సిఎంఐఆర్ లో ఉంది కాబట్టి. ఈ డేటాలో మీరు ఏది ఇచ్చినా సరే అదే ఫస్ట్ ప్రియారిటీ సిస్టమ్కి. ఆల్ రైట్, నౌ గోయింగ్ టు ది డాక్యుమెంట్ టైప్. అసలు దానికి దీనికి సంబంధం ఏంటి? ఈ డాక్యుమెంట్ టైప్ వచ్చినప్పుడు ఇలాంటి సిఎంఐఆర్లని రీడ్ చేయాలా వద్దా అనేది మన చేతిలోనే ఉంటుంది కంట్రోల్. అంటే డాక్యుమెంట్ టైప్ లోనే ఉంటుంది కంట్రోల్. ఓకే, ఇప్పుడు ఈ సిఎంఐఆర్ ని రీడ్ చేయొద్దు అంటే కనుక యూ జస్ట్ అన్టిక్ ఇట్, సో క్లోజ్ ఇట్, సేవ్ ఇట్. ఇప్పుడు చూడండి, నేను మళ్ళీ సేల్స్ ఆర్డర్కి వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు చూద్దాం ఏమంటుందో సిస్టమ్. నేను ఈ డాక్యుమెంట్ టైప్ లో నుంచి తీసేసాను దాన్ని. సో నేను రీవైటల్కి వెళ్తున్నాను, వెళ్ళాను, 1 యూనిట్ ఇచ్చాను. వచ్చిందా నా మెటీరియల్? రాదు. ఎందుకు అంటే రీడ్ చేయొద్దు అని చెప్పాను నేను ఈ డాక్యుమెంట్ టైప్కి. అంటే ఏం చెప్తున్నాను, ఈ డాక్యుమెంట్ టైప్కి యూజర్ మ్యాండటరీగా మన మెటీరియల్ ఎంటర్ చేస్తేనే రావాలి, ఇంకా అది రావద్దు. యాక్చువల్గా దానివల్ల అంటే మరి ఇంకా దానికి ఇక యూజ్ ఏంటి? సిఎంఐఆర్ తయారు చేసి సో ఇది సమ్ కండిషన్స్, ఆ కండిషన్స్ బట్టి మేబీ రీడ్ ఇన్ఫో రికార్డ్ ని రీడ్ చేయనివద్దు అనుకుంటే కనుక డాక్యుమెంట్ టైప్ యూ కెన్ రిమూవ్ దిస్. బట్ నార్మల్ గా ఇన్ జనరల్ గా రీడ్ ఇన్ఫో రికార్డ్ ఆన్ లోనే ఉంటుంది ఒకవేళ సిఎంఐఆర్ ఉంటే. ఓకే, ఇన్ జనరల్ గా 99% అది ఆన్ లోనే ఉంటుంది. ఒకవేళ అది రీడ్ చేయొద్దు అనుకుంటే కనుక యూ జస్ట్ రిమూవ్ దట్. నార్మల్ గా దాన్ని చెయ్యం, ఎందుకంటే తయారీ సిఎంఐఆర్ చేసింది దానికోసం కదా, మళ్ళీ రీడ్ చేయొద్దు అంటే ఎందుకు? నెక్స్ట్ క్రెడిట్ లిమిట్స్ అవి. చెక్ పర్చేజ్ ఆర్డర్ నెంబర్. చెక్ పర్చేజ్ ఆర్డర్ నెంబర్ లో విల్ గివ్ 2 ఆప్షన్స్. చెక్ వెదర్ ద పర్చేజ్ ఆర్డర్ నెంబర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్, నో చెక్. ఇప్పుడు ప్రెసెంట్ నో చెక్ లో ఉంది. ఓకే, ఇప్పుడు నేను చెక్ పెడుతున్నాను, చూద్దాం. P01 పర్చేజ్ ఆర్డర్ నెంబర్ అంటే పర్చేజ్ ఆర్డర్ నెంబర్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ZSUN PO1 అని పెట్టాను. పేరు చూడండి, ZSUN PO1 అని పెట్టాను. జస్ట్ ఎంటర్ కొట్టేయండి. మీకేం తెలియదు, సేవ్ చేసేస్తాను. సేవ్ చేసేసారు, వెరీ గుడ్, అయిపోయింది. 20521 is saved. మళ్ళీ VA01 వచ్చింది, మళ్ళీ మీరు ఓపెన్ చేశారు. అదే పిఓ తీసుకొని మళ్ళీ మీరు డేటా ఎంటర్ చేస్తున్నారు. చూడండి, చేస్తే సిస్టమ్ ఇప్పుడు ఏం చెప్తుంది చూడండి, ఏమంటుంది? PO నెంబర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. ఆల్రెడీ ఉందిరా బాబు, నువ్వేం చేస్తున్నావు అంటున్నది. ఇక్కడ అది ఎర్రరా వార్నింగ్? అది వార్నింగ్. ఓకే, ఎంటర్ కొడితే పోతుంది. మరి వార్నింగ్ అయితే పోయింది కదా. ఇప్పుడు నేను సేవ్ చేయగలనా? చూద్దాం. సేవ్ చేశాను,
అదేంటి సేమ్ పిఓతో ఉన్నప్పుడు ఇక్కడ ఆప్షనే లేదు చూడండి, ఇక్కడ కూడా లేవు, ఇక్కడ రెండే ఆప్షన్స్ ఉన్నాయి, ఏదర్ నో చెక్ చెక్, రెండే ఆప్షన్స్. అంటే అది వార్నింగ్ ఇస్తానని చెప్తుంది. ఇలా ఇక్కడ ఇందాక నేను మనం చూసినట్టుగా మొన్న ఇలా 3 ఆప్షన్స్ లేవు, ఇలా ఎర్రరు అంటే ఇన్ ద సెన్స్ డైలాగ్ అయితే ఉంది, అంటే చెక్ అయితే ఉంది, డైలాగ్ ఈజ్ నథింగ్ బట్ వార్నింగ్ కదా. ఇక్కడ కూడా అంతే, వార్నింగ్ అయితే ఉంది, నో డైలాగ్ అంటే నథింగ్, నో డోంట్ డూ ఎనీథింగ్ అది కూడా ఉంది. ఎర్రర్ అనేది మిస్ అయిపోయింది. వై ఎస్ఏపి హ్యాస్ నాట్ గివెన్ ఎర్రర్? ఇక్కడ సేమ్ పర్చేజ్ ఆర్డర్ తో ఎంటర్ చేస్తుంటే కస్టమర్ ఎర్రర్ ఇవ్వాలి కదా, వై ఈజ్ నాట్ గివెన్ ఎర్రర్? ఎర్రర్ ఎందుకు ఇవ్వలేదు? చూడండి, మళ్ళీ ఇస్తున్నాను. ఎర్రర్ ఇవ్వాలి కదా, సేమ్ పర్చేజ్ ఆర్డర్ నెంబర్ పెట్టి కస్టమర్ ఎంటర్ చేస్తుంటే అక్కడ ఆడున్న యూజర్ ఎంటర్ చేస్తుంటే పద్దాకులు సిస్టమ్ ఎర్రర్ ఇవ్వాలి కదా, కానీ వార్నింగ్ మాత్రమే చెప్తుంది. ఎందుకు? మీరు కావాలంటే అవేపర్తో కూర్చోబెట్టుకొని కోడ్ రాయించుకొని ఎర్రర్ చేయించుకోవచ్చు దాన్ని, నో ప్రాబ్లం. బట్ సిస్టమ్ స్టాండర్డ్ మాత్రం ఎర్రర్ అని చెప్తుంది, అదే వార్నింగ్ అని చెప్తుంది. వై? ఎందుకు? సింపుల్ లాజిక్, కామన్ చిన్న లాజిక్ ఆలోచించండి మీరు. ఓకే, సేమ్ ఆర్డర్ కి అడిషనల్ మెటీరియల్ ఏమైనా కావాలంటే అలా ఎలా ఇస్తావు? పర్చేజ్ ఆర్డర్ కదా నేను మాట్లాడుతున్నా, నాట్ సేల్స్ ఆర్డర్. మీకు పర్చేజ్ ఆర్డర్ అంటే అర్థమవుతుందా? ఫస్ట్ నాకు అర్థం కాలేదు. పర్చేజ్ ఆర్డర్ అంటే ఏంటి? ఎవరు చెప్తున్నారు? పర్చేజ్ ఆర్డర్ అంటే ఏంటి అసలు? నిఖిల్, పర్చేజ్ ఆర్డర్ అంటే ఏంటి? ఎవరు చెప్తారు? క్లయింట్ ఇచ్చే నంబర్, కస్టమర్ ఓకే, ఒక లేమన్ లాంగ్వేజ్ లో మళ్ళీ మాట్లాడతాను, ఇప్పుడు అర్థం అవుతుందని చూద్దాం. మా ఇంటి దగ్గర ఉన్న షాప్ ఇది. ఓకే, నేను చీటీలో నాకు ఏమేమి మెటీరియల్ కావాలో రాసుకున్నాను. ఓకే, ఉప్పులు పప్పులు అన్ని ఇదొక కిలో, అదొక కిలో, ఇదొక కిలో అని చెప్పి రాస్తా ఉంటాం. రాసి ఈ స్లిప్ వీడికి ఇచ్చేసాను. వీడి దాన్ని చూసి మెటీరియల్స్ అన్ని పిక్ చేస్తాడు, ప్యాక్ చేస్తాడు, రెడీ ఫర్ డెలివరీ పెడతాడు, నాకు ఇస్తాడు, బిల్ తీసుకుంటాడు, మనీ తీసుకుంటాడు. ఇక్కడ మనది ఒక ఓటీసీ సైకిల్ ఫినిష్ అయింది. అబ్జర్వ్ చేశారా? డెలివరీ వీడు మ్యానుఫ్యాక్చరర్, రిసీవ్డ్ ఏ పర్చేజ్ ఆర్డర్. నేను వాడికి పర్చేజ్ ఆర్డర్ ఇచ్చాను. వాడు ఆ పర్చేజ్ ఆర్డర్ లో ఉన్న మెటీరియల్స్ ని తీసుకొని ఆర్డర్ క్రియేట్ చేసి వాటిని పిక్ చేసుకొని ప్యాక్ చేసి నాకు డెలివరీ చేసి నా దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడు. కనెక్ట్ అయ్యారా? కనెక్ట్ అవ్వలేదా? నో, నాట్ కనెక్టెడ్. ఇప్పుడు కూడా పర్చేజ్ ఆర్డర్ ఇస్ నథింగ్ బట్ పర్సన్. ఓకే, ఆల్ రైట్. ఇంకోటి ఎగ్జాంపుల్ తీసుకుందాం. నేను ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నాను. ఓకే, నా టీం ఉంది. మేబీ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఏ ప్రాజెక్ట్. వేరే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఉన్నాం. ఓకే, వీళ్ళకి ఓకే వీళ్ళకి నా టీం మెంబర్స్ కి నోట్ బుక్స్ కావాలి, నోట్ ప్యాడ్స్ ఉంటాయి కదా, నోట్ ప్యాడ్స్ కావాలి. మేబీ ఐ డోంట్ నో, సమ్ పెన్స్ కావాలి, మేబీ ఇవన్నీ కావాలి, లోకల్ స్టేషనరీ కావాలని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు నన్ను. అంటే అన్ని రిక్వైర్మెంటే కదా, దే నీడ్ టు రైట్, దే నీడ్ టు యూజ్ దెమ్, కరెక్ట్. సో కావాలనుకుంటున్నారు, రైట్. ఇప్పుడు నా దగ్గరికి వచ్చిన ఇన్ఫర్మేషన్ నేను మా కంపెనీలో ఉన్న పర్చేసింగ్ మేనేజర్ కి ఇన్ఫర్మేషన్ పంపించాను. అంటే అడ్మిన్ డిపార్ట్మెంట్ కి, వాడు ఎవరైతే వాడు అడ్మిన్ కి పంపించాను నాకు ఇన్ఫర్మేషన్. సో నాకు ఒక 100 యూనిట్స్ కావాలని చెప్పేసి ఉరికినే
100 యూనిట్స్ ఆఫ్ బుక్స్ కావాలి అని నేను అనుకున్నాను. ఆ పర్చేజ్ మేనేజర్ నా దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాడు. తీసుకొని అదే ఇన్ఫర్మేషన్ ని, కంపెనీ కదా ఇది, నేనంటే ఊరికినే పోయి చెప్పా, లేకపోతే ఒక మెయిల్ పంపిస్తే సరిపోయింది. కానీ కంపెనీ వేరే కంపెనీతో మాట్లాడాలి అంటే దేర్ ఈస్ ఎ డాక్యుమెంట్ రిక్వైర్డ్. అరే బాబు, నాకు ఒక 100 బుక్స్ కావాలి అని చెప్పేసి ఒక పిఓ పంపించాలి. ఒక లెటర్ లాగా ఉంటుంది, ఒక పిఓ పంపించాలి. పర్చేజ్ ఆర్డర్ అది. ఈ కంపెనీకి, అంటే ఈ కంపెనీ నుంచి ఈ కంపెనీకి నేను కొంటాను మీ దగ్గర 100 యూనిట్స్ అని చెప్పేసి ఒక లెటర్ పంపిస్తాం, పర్చేజ్ ఆర్డర్ పంపిస్తాం. దానిలో ఎంత క్వాంటిటీ, ఎంత ప్రైస్, ఇంతకు ముందు మాట్లాడుకొని ఉంటాం ఫోన్లో. ఎంత ఇస్తావు 100 యూనిట్స్, ప్రతి యూనిట్ 10 రూపాయలు లెక్క, 100 యూనిట్స్ 1000 రూపీస్. ఓకే, 100 యూనిట్స్ ఇస్తావా? ఎస్ ఇస్తాను. ఓకే, ఆ ప్రైస్ దాంట్లోనే మెన్షన్ చేస్తాం. మన ఇద్దరం మాట్లాడుకున్నాం. సో 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ 10 రూపీస్, 100 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ 1000 రూపీస్ అని చెప్పేసి, ఏదో 1000 కాదు 1 lakh, 1 lakh అని చెప్పేసి రాసి పంపిస్తాం. పంపించినప్పుడు వీడు దాన్ని తీసుకొని, ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, వీడు ఇక్కడ తీసుకొని ఆ పర్చేజ్ ఆర్డర్ తీసుకొని వాడి దగ్గర ఉన్న ఒక ఆర్డర్ క్రియేట్ చేసుకుంటాడు. ఆర్డర్ క్రియేట్ చేసుకొని దానికి అగైనెస్ట్ గా వీడు డెలివరీ చేసి బిల్లింగ్ చేసి పేమెంట్ తీసుకుంటాడు. దట్ ఈస్ కాల్డ్ పర్చేజ్ ఆర్డర్. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఇక్కడ మల్టిపుల్ పర్చేజ్ ఆర్డర్స్ ని, అంటే పర్చేజ్ ఆర్డర్ పంపిస్తున్నప్పుడు ఊరికే అంటే నెంబర్, ఇక్కడ ప్రతి పర్చేజ్ ఆర్డర్ ఒక నెంబర్ ఉంటుంది, యూనిక్ నెంబర్ ఉంటుంది. మనకి ఇప్పుడు ఒక ప్రతి సేల్స్ ఆర్డర్ ఒక యూనిక్ నెంబర్ ఉంది కదా, ఉందా లేదా? ప్రతి డెలివరీకి ఒక యూనిక్ నెంబర్ ఉంటుంది, ప్రతి కస్టమర్కి ఒక యూనిక్ నెంబర్ ఉంటుంది, ప్రతి మీటర్ ఒక యూనిక్ నెంబర్ ఉంటుంది, ప్రతి ఇన్వాయిస్ ఒక యూనిక్ నెంబర్ ఉంటుంది, ప్రతి పర్చేజ్ ఆర్డర్ ఒక యూనిక్ నెంబర్. సో ఆ నెంబర్ తీసుకొని మనం క్రియేట్ చేసామన్నమాట. ఇక్కడ ఆ నెంబర్ ని తీసుకొని ఆ నెంబర్ లో ఉన్న డేటా మొత్తం మనం ఎంటర్ చేసాం ఇక్కడ. ఓకే, అతనికి ఇది ఒక యూనిట్ కావాలి, అది ఇందాక కూడా ఒకటే యూనిట్ పెట్టాం, ఇప్పుడు కూడా ఒకటే యూనిట్ పెట్టాం, ఇప్పుడు కూడా ఇంకొక యూనిట్ పెడుతున్నాం. కానీ సేమ్ పర్చేజ్ ఆర్డర్ తీసుకుంటున్నావు నువ్వు అని చెప్పి సిస్టమ్ చెప్తుంది మనకి. సో అందుకని వార్నింగ్ త్రో చేసింది నాకు. కానీ ఎందుకు ఎర్రర్ త్రో చేయట్లేదని నా క్వశ్చన్. ఏం లేదు ఇక్కడ, డిఫరెంట్ సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయమంటే అలా కాదు. See, you received a purchase order, so you are planning to create a sales order. ఓకే, ఎందుకంటే వాడికి సేల్ చేస్తున్నా కాబట్టి సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తున్నావు. నువ్వు రిసీవ్ చేసుకున్నావు మీ కస్టమర్ దగ్గర నుంచి, బాబు నాకు ఇన్ని యూనిట్లు కావాలి. ఓకే, ఈ పర్చేజ్ ఆర్డర్ కంటైన్స్ మేబీ ఐటమ్ నెంబర్ 1 10 యూనిట్స్, ఐటమ్ నెంబర్ 2 10 యూనిట్స్, ఐటమ్ నెంబర్ 3 5 యూనిట్స్, ఇలా ఉంది. వీటన్నిటిని ఒకటేసారి సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తావా చెయ్యవా అనేది నీ విష్తో ఉంటుంది. ఎందుకు అంటే యు నో దిస్ ఐటమ్ నెంబర్ 2 ఈజ్ నాట్ అవైలబుల్. నాట్ అవైలబుల్ అంటే కరెంట్ స్టాక్ ఈజ్ నాట్ అవైలబుల్. లేదా యూజరు మేబీ ఎవడైతే పిఓ పంపించాడు వాడు ఐటమ్ నెంబర్ 2ని నెక్స్ట్ వీక్ పంపించండి, ఇప్పుడు వద్దు నాకు, ఇప్పుడేం అక్కర్లేదు, దాంతో అంత రిక్వైర్మెంట్ ఏం లేదు, జస్ట్ హోల్డ్ దట్ ఐటమ్ అన్నాడు. నిజం, జాగ్రత్తగా వినాలి. ఈ పర్చేజ్ ఆర్డర్ వ్యాలిడిటీ 1 నుంచి 30 days ఉంటుంది అనుకుందాం. నెక్స్ట్ వీక్ పంపించండి, ఐటమ్ నెంబర్ 2 నాకు అక్కర్లేదు అన్నాడు. ఇప్పుడు ఓకే, నో ప్రాబ్లం, ఐ విల్ టేక్ ఇట్ దిస్ వన్ and I'll take this one. I'll create one sales order, delivery, billing. ఇప్పుడు మళ్ళీ వారం అయిపోయింది, మళ్ళీ కస్టమర్ కాల్ చేశాడు, అరే బాబు నీ దగ్గర ఆల్రెడీ పిఓ పంపించాను కదా, ఆ ఐటమ్ నెంబర్ 2ని ఇప్పుడు షిప్ చేయన్నాడు. ఇప్పుడు నేను ఏం చేస్తాను, అఫీషియల్ కన్ఫర్మేషన్ ఒక మెయిల్ ఏదో వచ్చింది కదా, సో దాన్ని తీసుకొని నేను ఒక సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేశాను. మళ్ళీ ఇప్పుడు ఇది ఐటమ్ నెంబర్ 2తో, సో ఇప్పుడు రెండో సేల్స్ ఆర్డర్ అయింది కదా, ఇది రెండో సేల్స్ ఆర్డర్ అయినా ఇది సేమ్ పిఓ కరెక్ట్. ఇప్పుడు మరి సిస్టమ్ ఎర్రర్ త్రో చేసింది అనుకో, నేనేం చేయాలి, యూజర్ మళ్ళీ అరే బాబు ప్లీజ్ పిఓ పంపించని చెప్పి అడుగుతాను. దట్ యూ కెనాట్ డూ దట్. కస్టమర్ మళ్ళీ పిఓ పంపించమంటే అది కరెక్ట్ కాదు కదా, ఆల్రెడీ పంపించాను కదా, వ్యాలిడిటీ కూడా ఉంది కదా, వై యువర్ ఆస్కింగ్ అగైన్ పిఓ. నో 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 నో, ఐ విల్ నాట్ సెండ్.
ఎందుకంటే అఫీషియల్ గా ఈ పిఓలో ఉన్న మెటీరియల్ క్యాన్సిల్ అవ్వలేదన్న విషయం వాళ్ళకి ఎక్కడ కమ్యూనికేషన్ జరగలేదు. సో నేను పంపను అంటున్నాడు. నేను పంపను, ఉన్న పిఓని వాడుకో అన్నాడు. ఓకే, కానీ నాకు సిస్టమ్ ఇక్కడ ఎర్రర్ మెసేజ్ త్రో చేసింది అనుకో, అప్పుడు యూజ్ ఉండదు. సో అందుకని జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది నీకు. ఇదే బాబు నువ్వు ఆల్రెడీ ఇదే పిఓతో వాడావు, నువ్వు నిజంగా అదే పిఓతో మళ్ళీ చేయాలా, చేస్తున్నావా అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. గెటింగ్ పాయింట్? ఎందుకో ఎర్రర్ లేదో ఇక్కడ. ఎస్ సార్. రైట్, నెక్స్ట్ ఎంటర్ పిఓ నెంబర్. ఓకే, జస్ట్ మూవింగ్ దిస్. ఎంటర్ పిఓ నెంబర్ ఇదేం చేస్తుంది చూద్దాం. ఇది వెన్ ఐఎమ్ టాకింగ్ ఈ ఫీల్డ్ గురించి మాట్లాడుతున్నాను అంటే ఇది మిగతా 20 డాక్యుమెంట్ టైప్స్ కి సేమ్ గా వర్క్ చేస్తుంది. నేను అదే చెప్తున్నాను, మీరు 20 డాక్యుమెంట్ టైప్స్ ని అప్లై అవుతుంది. ఇది నేను వేరువేరుగా ఉన్నప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇండికేటెడ్ డీమ్ మాత్రమే ఉంది, ఓన్లీ ఆర్కే చూపించాను మీకు నిన్న, మిగతా వాడికి లేదని చెప్పి చూపించాను. ఆ టైం వస్తే అవన్నిటికి కలిపి చూపిస్తాను. అలా లేకుండా ఒకటే యూనివర్సల్ గా వస్తుంది అనుకోండి, ఈ ఆప్షన్ అందరికీ అప్లికబుల్ అవుతాయి. అందరికీ అప్లికబుల్ అంటే మీరు ఏ డాక్యుమెంట్ టైప్ పట్టుకొని చేస్తే ఆ డాక్యుమెంట్ టైప్ అప్లికబుల్ అవుతుంది. అంటే ప్రతి డాక్యుమెంట్ టైప్ లోనూ ఈ కాన్సెప్ట్ కామన్ గా ఉంటుంది. అందుకని నేను ఒకదాన్ని తీసుకొని చెప్తున్నాను, యూ షుడ్ అప్లై ఫర్ ఎవ్రీథింగ్. అంటే మీరు మిగతా వాటికి కూడా అప్లై చేసి చూసుకోవచ్చు, మిగతా వాటిల్లో కూడా ఉంటది, అది నేను చెప్పేది. సేమ్, ఎందుకంటే ఫీల్డ్స్ సేమ్, కాన్సెప్ట్ సేమ్ ఉంటది. సో దట్ ఈస్ ద ఈజియెస్ట్ వే. అందుకనే మనం కొంచెం సేఫ్ అవ్వచ్చు. కొద్దిగా జాగ్రత్తగా అర్థం చేసుకొని ఈ గట్టెక్కగలిగితే నెక్స్ట్ ఈ స్టెప్ అయిపోద్ది, మంచిగా ఉంటది. ఎంటర్ పిఓ నెంబర్ టిక్ కొట్టాను, సేవ్ కొట్టాను. ఐఎమ్ గోయింగ్ టు సేల్స్ ఆర్డర్, క్రియేటింగ్ ఏ సేల్స్ ఆర్డర్. ఓకే, నాకు తెలియదు, అందరి దగ్గర పిఓ నెంబర్లు ఉన్నాయి, మరి నా కస్టమర్ మాత్రం పిఓ నెంబర్ ఇవ్వలేదు. అంటే పిఓ ఇవ్వలేదు, ఊరికి ఫోన్ చేసి చెప్పాడు. అది రెగ్యులర్ గా నేను పర్చేజ్ చేసే ఐటమ్ ఒక 10, అంటే మేబీ ఎవ్రీ టైం పిఓ నెంబర్స్ ఉండాలని రూల్ ఏం లేదు. అంటే ప్రతిసారి ఖచ్చితంగా పిఓ నెంబర్ రావాలని రూల్ లేదు కదా, అన్నిసార్లు పిఓ నెంబర్ రాదు. ఒక్కొక్కసారి పిఓలు పంపించకుండా కస్టమరు ఒక యూనిట్ పంపించేసి ప్లీజ్ అని ఏదో ఒక జస్ట్ ఈమెయిల్ పంపిస్తాడు. ఇప్పుడు పిఓ పంపించట్లేదు, నా సిస్టమ్ పనిచేయట్లేదు, ఏదో మావి ఇంటర్నల్ గా ఇష్యూస్ ఉన్నాయి, సో ఐఎమ్ సెండింగ్ ఏ ఈమెయిల్, ప్లీజ్ కన్సిడర్ యాజ్ ఏ పిఓ అన్నాడు అనుకోండి. యా ఓకే, ఇట్స్ అఫీషియల్ కమ్యూనికేషన్ కదా, నో ప్రాబ్లం. అప్పుడు చూద్దాం సిస్టమ్ ఎలా బిహేవ్ చేయబోతుంది. అక్కడ నేను టిక్ కొట్టాను అక్కడ. ఓకే, ఇది యూనిట్ అడిగాడు కస్టమర్. ఓకే, లెట్ సేవ్ చేద్దాం. ఓకే, 20523. లెట్ మీ గో టు చేంజ్ VA02. ఓకే, ఒక్క నిమిషం ఆగండి. ఓకే, you see that is there any change in the document? ఒకసారి అబ్జర్వ్ చేయండి. పర్చేజ్ ఆర్డర్ నెంబర్ కి వచ్చింది చూడండి అక్కడ, నేనేమి ఇవ్వలేదు. ఎక్కడదా నెంబరు దానికి? నెంబర్ ఎవరు ఇచ్చారు దానికి? ఈ నెంబరే తీసుకో అని చెప్పి ఎవరు ఇచ్చారు? అబ్జర్వ్ చేయండి. స్టాండర్డ్ ఆర్డర్ నెంబర్ ఇదే నెంబర్ ఇక్కడ పేస్ట్ చేసింది. అది 0523 ఆర్డర్ నెంబరే పిఓ నెంబర్ లాగా బిహేవ్ చేస్తుంది. అది అంటే ఎందుకు ఇదంటే, మనం ఒక డేటాని తీసుకుంటున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఆ ఒక పర్పసే కాదు. అంటే ఏది పిఓ నెంబర్ ఇవ్వలేదు కాబట్టి పిఓ నెంబర్ ఆటోమేటిక్ గా సిస్టమ్ సేల్స్ ఆర్డర్ నెంబర్ ని పిఓ నెంబర్ ఎంటర్ చేసినది కాదు మీనింగ్. ఇప్పుడు చూడండి, VBAKలో నేను రిపోర్ట్ రన్ చేస్తున్నాను. అంటే దీన్ని బేస్ చేసుకొని ఓకే, క్రియేటెడ్ బై ఓకే ఈ డేట్ రేంజ్ అనేవాళ్ళు. ఓకే, ఓకే
లెట్స్ రన్ ఇప్పుడు ఇలా రిపోర్ట్ ఇలా ఇలా పంపిస్తున్నాం. ఒక రిపోర్ట్ లాగా వేరే దగ్గర తయారు చేద్దాం అనుకుంటున్నాం. సో ఇందులో VBAK నుంచి డేటా తెచ్చుకున్నాం. VBAK నుంచి డేటా తెచ్చుకునేటప్పుడు ఇందులో పర్చేజ్ ఆర్డర్ నెంబర్ కాపీ అవుతుంది. చూద్దాం ఒకసారి పర్చేజ్ ఆర్డర్ నెంబర్ ఎక్కడ ఉందో. పర్చేజ్ ఆర్డర్ నెంబర్ ఇది పర్చేజ్ ఆర్డర్ నెంబర్ చూడండి. ఇప్పుడు ఇంతకుముందు మనం ఎప్పుడు ఇవ్వలేదు కదా, అందుకని ఇక్కడ ఎంటీగా ఉంది. సో కొంచెం స్క్రోల్ డౌన్ చేసి రీసెంట్ డేట్స్కి వస్తున్నాను నేను. ఇక్కడ వచ్చాయా మన పర్చేజ్ ఆర్డర్ నెంబర్లో? ఇదే కదా నేను ఇస్తుంది, కరెక్ట్? డేటా అంతా ఇలానే ఉంది అనుకోండి కొంచెం సేపు. ఇలా పర్చేజ్ ఆర్డర్ నెంబర్లతో ఉంది. ఓకే, ఇప్పుడు చూడండి, అన్నిటికీ పర్చేజ్ ఆర్డర్ నెంబర్లు వచ్చి ఈ మధ్యలో ఒకదానికి పర్చేజ్ ఆర్డర్ నెంబర్ రాకపోతే అంటే ఎంటీగా వచ్చింది అనుకుందాం. సో వెన్ యు ఆర్ ఫిల్టరింగ్ టైం ఇది మిస్ అయ్యే ఛాన్స్ ఉంది కదా, ఈ ఒక్క నెంబర్ మిస్ అయ్యే ఛాన్స్ వస్తుంది. అంటే ఇది కాదు, ఇది కదా. ఫిల్టర్లో మీరు ఎక్సెల్ వర్క్ చేస్తారు కదా, సో పర్చేజ్ ఆర్డర్ నెంబర్లు కస్టమర్ పర్చేజ్ ఆర్డర్ నెంబర్ వైజ్గా మీరు వెళ్తున్నారు. సో పలానా పర్చేజ్ ఆర్డర్ నెంబర్ వైజ్గా ఎన్ని సేల్స్ ఆర్డర్లు క్రియేట్ చేసాం. ఓకే, ఈ 2 పర్చేజ్ ఆర్డర్ నెంబర్ వైజ్గా 2 సేల్స్ ఆర్డర్లు క్రియేట్ అయినాయి. 521, 522 అలా చూసుకుంటూ వెళ్తే బ్లాంక్ లోకి ఇది వెళ్ళిపోద్ది. సో అలా రిపోర్ట్ బాగోదు. బ్లాంకుల్లో కొన్ని, పర్చేజ్ ఆర్డర్ నెంబర్లో కొన్ని ఉంటాయి. సో అప్పుడు మన సిస్టానికి ఒకవేళ పర్చేజ్ ఆర్డర్ నెంబర్ ఇవ్వకపోతే యూజరు నువ్వే ఇవ్వు అంటే ఐడి సేల్స్ ఆర్డర్ నెంబర్నే పర్చేజ్ ఆర్డర్ నెంబర్ లాగా కన్వర్ట్ చేసుకొని అక్కడ పెట్టేసుకుంటుంది అనమాట ఈ ఆప్షన్. ఓకేనా? ఓకే. అవుట్పుట్ అప్లికేషన్ అవుట్పుట్ లో చెప్పేటప్పుడు మాట్లాడుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్సాక్షన్ ఫ్లో. ఇందులో ఏమి ఉండదు, చిన్నవే టాటాగా చెప్పేద్దాం. ట్రాన్సాక్షన్ ఫ్లోలో స్క్రీన్ సీక్వెన్స్ గ్రూప్. ఓకే, స్క్రీన్ సీక్వెన్స్ గ్రూప్ ఏంటంటే ఇందులో నువ్వు అంటే దీనికేను అంటే ఈ ఏరియాకి ఈ డాక్యుమెంట్ టైప్ కి కనెక్టింగ్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఏది. ఓకే, స్క్రీన్ సీక్వెన్స్ గ్రూప్ లో సేల్స్ ఆర్డర్ స్క్రీన్ ఇది. ఎందుకంటే మనం ఓపెన్ చేసిందే మన డాక్యుమెంట్ టైపే సేల్స్ ఆర్డర్. ఓకే, ఇప్పుడు దీన్ని నేను ఏజ్ స్క్రీన్ కి ఎంక్వైరీ కొటేషన్ అని పెడుతున్నాను. అంటే ఈ స్క్రీన్ సీక్వెన్స్ గ్రూప్ ఇది ఏజీ గ్రూప్ పెట్టి. ఓకే, ఒక నిమిషం, ఇది రన్ అవ్వదు, బట్ ఒక్కసారి చెక్ చేద్దాం. రన్ అవ్వదు. 01 మీకు డిఫరెన్స్ ఇక్కడ ఏం రాదు, అందుకని నేను ఇక్కడ రన్ అవ్వదు ఇది. సో వెయిట్, ఇక్కడ దీన్ని ఏజీ గ్రూప్ అంటే ఇది మామూలుగా ఏయూ పెట్టినా ఓకే. ఇది ఏంటంటే ఆ పర్టికులర్ స్క్రీన్ సీక్వెన్స్ ఎలా ఉండాలి అనేది ఇక్కడ రాసి ఉంటుంది. బట్ దాంతో పాటుగా ఇక్కడ ట్రాన్సాక్షన్ గ్రూప్ అనేది ఒకటి ఉంటుంది. చూడండి, రెండింటికి సేల్స్ ఆర్డర్ ఉంటుంది. ట్రాన్సాక్షన్ గ్రూప్ అంటే దాన్ని మారిస్తే దీన్ని కూడా మార్చాలి యాక్చువల్ గా, బట్ మనం మార్చుకుంటూ చేసాము. ఈ ట్రాన్సాక్షన్ గ్రూప్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వెనక సిస్టమ్ బ్యాక్గ్రౌండ్ లో ఎలా ఉంటుందంటే అంటే కోడ్ లో ఇప్పుడు లైక్ VA01, VA02, VA03, VA11, VA12, VA13, VA21, 22, 23, 31, VA, 32, 33, 41,
42, 43. ఇవన్నీ ఒకటేనా, సేమా? ఇవన్నీ సేమా, ఒకటే పని చేస్తున్నాయా ఇవన్నీ? నో, రైట్. VA01 is working for sales order type of sales screens. VA11 is working for only for inquiry. VA21 is working for only for quotation. Okay, 41 is for contracts. Both are contracts only. One is scheduling agreement, one is contract. So ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి సెటప్ చేసి ఉంది. అంటే సిస్టంలో ఇవన్నీ ఏం చేసుకుంటాయంటే బ్యాక్గ్రౌండ్ లో ఇది సేల్స్ ఆర్డర్ గ్రూప్, ఇది ఎంక్వైరీ గ్రూప్, ఈ టీ కోడ్స్ అన్ని ఒక దగ్గర ఉంటాయి. కొటేషన్ గ్రూప్ ఇది కాంట్రాక్ట్ గ్రూప్స్ ఇవి. సో ఇలా గ్రూప్ చేసి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ నేను దీన్ని ఎంక్వైరీ గ్రూప్ కింద మార్చేస్తాను. ఏం జరుగుతుంది చూడండి. ఇది ట్రాన్సాక్షన్ గ్రూప్, ఇది స్క్రీన్ గ్రూప్, ఇది మార్చిన పర్లేదు, అంటే ఇది మార్చిన పర్లేదు, ఇది ఒకటి మార్చిన అంటే మీకు ఎఫెక్ట్ కనపడుతుంది. చూడండి, యాక్చువల్గా ఇవి మార్చం, ఎప్పటికీ మార్చం. ఇవి ఊరికి మనం అర్థం చేసుకోవడం కోసం మాత్రమే. ఇది అవి చేంజ్ చెయ్యం వాటిని, ఎందుకంటే బెస్ట్ ప్రాక్టీస్ వచ్చిన తర్వాత వాటిని ముట్టుకోవట్లేదు, మనం ఏం ముట్టుకోము వాటిని. బట్ ఓకే, చూద్దాం. VA01 ZSUR సిస్టమ్ ఏదో చెప్తుంది చూడండి. మీకు ఏం చెప్తుంది సిస్టమ్? ప్రాసెస్ సేల్స్ డాక్యుమెంట్ టైప్ ZSUR విత్ ట్రాన్సాక్షన్ VA11. VA11 లో చేస్తుంది. ఏం చేయమంటుంది నన్ను? అరే బాబు వెళ్ళి VA11 నుంచి రా, నాట్ VA01. టీ కోడ్ మార్చేసాను, VA11. ఓకే, ZSUR ఇంకోటి సేల్స్ చూడకొచ్చు. చూసారా టీ కోడ్ మారిపోయింది. ఒకవేళ కస్టమ్ టీ కోడ్ ని క్రియేట్ చేయాలన్నా, అంటే పర్టికులర్ డాక్యుమెంట్ కస్టమ్ టీ కోడ్ తో ఓపెన్ అవ్వాలి అన్నా, ఓకే, దానికి ఒక గ్రూప్ క్రియేట్ చేసి వ్యాపారం మీకు ఇక్కడ అసైన్మెంట్ చేపిస్తాడు. కస్టమ్ ఇండిపెండెంట్ రిక్వైర్మెంట్ అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది ఆప్షన్. సో దాన్ని బట్టి అతను వర్క్ చేస్తాడు. సో అది మార్చాల్సి వస్తుంది. అంటే మేబీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు VA01 లో క్యాష్ సేల్ రన్ అవుతుంది, రష్ ఆర్డర్ రన్ అవుతుంది, రెగ్యులర్ ఆర్డర్స్ రన్ అవుతున్నాయి, మేబీ కాంట్రాక్ట్ నుంచి ఆర్డర్లు రన్ అవుతున్నాయి, ఇన్ని రన్ అవుతున్నాయి. కానీ యూజర్ క్లయింట్ అలా వద్దు, అన్నిటికీ VA01 ఏంటి, మా యూజర్ కన్ఫ్యూజ్ అవుతున్నాడు, ఒక కొత్త టీ కోడ్ ఒకటి క్రియేట్ చేయండి అన్నాడు అనుకుంది. ఓకే, ZA01 కనుక ఓపెన్ చేస్తే మేబీ యూ కెన్ రన్ ద రష్ ఆర్డర్. ఓకే, బట్ ZA01 అనేది ఒక టీ కోడ్, దాన్ని తీసుకొచ్చి ట్రాన్సాక్షన్ గ్రూప్ లో యాడ్ చేయాలి. మాత్రం యాడ్ చేసి ఇక్కడ ఆ సీక్వెన్స్ మార్చాలి. ఇక్కడ కస్టమ్ టీ సీక్వెన్స్ మార్చుకోవాలి దాన్ని. అది ఆర్డర్ లాగానే పనిచేస్తుంది, కానీ కస్టమ్ టీ కోడ్ ద్వారా, అంటే దీన్ని వాడు వెనక టీ కోడ్ లింక్ చేస్తాడు. మనం ఇక్కడ ఇది పెట్టకపోతే ఇది పనిచేయదు. సో టీ కోడ్ లింక్ చేస్తాడు. టీ కోడ్ లింక్ చేసినప్పుడు ZA01 అనగానే రష్ ఆర్డర్ అని చెప్పి ఓపెన్ అయిపోతుంది. ఓకే, క్లియరా? ఏమైనా డౌట్ ఉంది ఇక్కడ? స్టాండర్డ్ గా చూసుకుంటే ఇక్కడ VA11 ఓఆర్కి వెళ్ళిపోయాం, అదే ఐఎన్కి వెళ్ళాం అనుకోండి, అక్కడ ఎంక్వైరీ సంబంధించిన 1 అనే ఉంటుంది, AG1. అదే క్యూటీకి వెళ్ళాం అనుకోండి, దానికి సంబంధించిన క్యూటీ సంబంధించిందే ఉంటుంది. WK1కి వెళ్ళాను, కాంట్రాక్ట్కి వెళ్ళాను, కాంట్రాక్ట్ సంబంధించిందే ఉంటుంది. అంటే ఆ టీ కోడ్ సపరేట్ టీ కోడ్స్ కదా, అందుకని. ఓకే, క్లియరా? డౌట్ ఏమన్నా ఉందా ఇక్కడ? డౌట్స్ ఏమైనా ఉన్నాయా ఇక్కడ? ఎనీ డౌట్? రైట్, నెక్స్ట్ డిస్ప్లే రేంజ్. డిస్ప్లే రేంజ్ యూ ఆల్ అని ఉంది. యూ ఆల్
ఓకే, ఇది ఇప్పుడు కాదు, నేను తర్వాత చెప్తాను. ఇది యూహెచ్ఏయు. ఓకే, ఎఫ్ కోడ్ ఫర్ ఓవర్ వ్యూ ఆఫ్ స్క్రీన్ ఇది. ఓకే, ఎఫ్ కోడ్ ఫర్ ఓవర్ వ్యూ స్క్రీన్ ఇది ఏం చేస్తుంది? ఇది ఒకసారి మళ్ళీ ఒక్కసారి మీరు అందరు కన్ఫ్యూజ్ అయిన స్క్రీన్లు ఇవి. స్టార్టింగ్ లో ఎలా సార్ ఎందుకు వస్తున్నాయి ఇలా అని చెప్పేసి మనం అనుకుంటుండే. చూడండి, అబ్జర్వ్ చేయాలి స్క్రీన్ ఒక్కసారి. రెగ్యులర్ గా ఉందా స్క్రీన్? నార్మల్ గానే ఉంది కదా, మీరు రోజు చూస్తున్న స్క్రీనే కదా ఇది. ఓకే, నేను ఇప్పుడు మార్చేస్తాను చూడండి స్క్రీన్. UER2 పెట్టేస్తాను. ఓకే, మళ్ళీ ఒకసారి ఏం లేదు, యూజర్ కోసం ఇవన్నీ. స్క్రీన్ మారింది ఏమన్నా? ఐటమ్ ఓవర్ వ్యూకి వచ్చింది డిఫాల్ట్ గా. అంటే ఏంటి? ఐటమ్ ఓవర్ వ్యూ. ఇక్కడ కస్టమర్ ఫీజబిలిటీని బట్టి మనం మార్చుతున్నాం. కస్టమర్ ఏమంటున్నాడంటే, అండ్ అక్కడ ఉన్న యూజర్ ఏమంటున్నాడంటే, ఐ నీడ్ ఏ బిగ్ స్క్రీన్, ఇక్కడ నాకు కనపట్టలేదు, ఐఎమ్ ఫేసింగ్ ఎన్ ఇష్యూ. ఓకే, నేను చెప్పాను ఐటమ్ ఓవర్ వ్యూకి వెళ్ళిపో అని. ఓకే, అప్పుడు మళ్ళీ యూజర్ నన్ను అడిగారు, ఇది ఇలానే వస్తే బాగుండు, వై షుడ్ దిస్, నాకు ఇలా వద్దు అని అడిగింది. ఓకే, నో ప్రాబ్లం, డోంట్ వరీ అని చెప్పి నేను UER2కి మార్చేసాను. ఇప్పుడు ఆర్డర్ ఎంటర్ చేయడానికి వస్తే ఫస్ట్ పెద్ద స్క్రీనే వస్తుంది, నో స్మాల్ స్క్రీన్. అంటే ఈ డేటాతో తనకి పని లేదు, అతనికి ఆమెకి పని లేదు, అంతే కదా. ఈ డేటా మార్చట్లేదు, ఇది స్టాండర్డ్ సిస్టమ్ ఆటోమేటిక్గా పిక్ చేస్తుంది. సో ఈ డేటాతో పని లేదు. ఒకవేళ కావాలనుకుంటే షీ కెన్ కమ్ ఆర్ హీ కెన్ కమ్ కదా, యూజర్ కెన్ కమ్ అండ్ సీ దట్. ఇక్కడ మెటీరియల్ ఎంటర్ చేయడానికి వస్తుంది, చాలా స్పేస్ ఉంటుంది ఇక్కడ. ఓకే, ఇంకొక ఆప్షన్ చూద్దాం. UER2 నుంచి UBSTకి వెళ్తున్నాను. ఓకే, UBSTకి వెళ్ళిపోయాను. UBSTకి వెళ్తే ఎలా ఉంటుంది మళ్ళీ చూద్దాం. ఏం జరిగిందో చెప్పాలి. ఆర్డరింగ్ పార్టీ ట్యాబ్కి వచ్చింది. ఇక్కడ ఏంటో తెలుసా, చూడండి, ఇక్కడ ఏదో జరిగింది, ఉల్టా ఫుల్టా జరిగింది. కింద కనపడుతుందా? ఏమైనా ఉల్టా ఫుల్టా ఉన్నాయి చూడండి. కస్టమర్ మెటీరియల్ నెంబర్ ఫస్ట్ ఉంది. ఎందుకు అంటే కస్టమర్ మెటీరియల్ నెంబర్ ఎందుకు ముందుకు వచ్చింది అంటే, యూజర్ చెప్పాడు ఏమని, నేను PO చూసి డేటా ఎంటర్ చేస్తా ఉంటాను, నేను ఆ మెయిన్ స్క్రీన్ లో ఎంటర్ చేయలేకపోతున్నాను అంటే. ఓకే, అంటే బై మిస్టేక్ నేను ఇక్కడ ఎంటర్ చేస్తాను. ఇక్కడ చూడండి, బై మిస్టేక్ ఛాన్స్ ఉంటుంది కదా, ఇక్కడ ఎంటర్ చేసే ఛాన్స్ ఉంది కదా. బై మిస్టేక్ నేను ఇక్కడ ఎంటర్ చేసేస్తున్నాను, సో నాకు అలా వద్దు అన్నాడు. ఓకే, ఆర్డరింగ్ పార్టీ అనేది ఇంకో స్క్రీన్ ఉంది, సో ఆ స్క్రీన్ తీసుకొచ్చి పెడతాం. ఇప్పుడు ఇక్కడ మన దగ్గర ఉన్న రీవైటల్ ఇష్టం, ఇది PO ఐటమ్ అండి, నాట్ అవర్ ఐటమ్, గుర్తుపెట్టుకోవాలి. POలో ఇందాకటి నేను చెప్పాను కదా, ఏదది ఇందాకటి నేను చెప్పాను కదా, POలో ఐటమ్ నెంబర్ 1, ఐటమ్ నెంబర్ 2, ఇది PO ఐటమ్ ఇది. సో సిస్టమ్కి ఏం చెప్పాలి, ఓకే ఇది PO ఐటమ్ నెంబర్ 30. చూడండి, అంటే కదా మూడో ఐటమ్ ఇది POలో. సో ఇక్కడ ఈ ఐటమ్ ఇవ్వకూడదు ఇంకా నేను, కానీ ఈ సేల్స్ ఆర్డర్కి ఈ ఐటమ్ నెంబర్ 10. అంతేనా? కరెక్టేనా అది? ఓకే, ఐ విల్ టేక్ యూ దిస్. ఆర్డర్ లో ఉన్న ఐటమ్ ఇదిగో, ఇది మామూలుగా మనకు వచ్చేది కదా. ఆర్డరింగ్ పార్టీలోకి వచ్చేసరికి నేను PO చూసి ఎంటర్ చేస్తున్నాను. PO చూసి ఎంటర్ చేస్తే కస్టమర్ ఇది యూనిట్ ని పంపించాలి. ఇప్పుడు POలో ఈ POలో ఇది యూనిట్ నెంబర్ 30 అనుకుందాం, 3 or 30 వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, 30 అనుకుందాం. ఈ 30 తీసుకొచ్చి నేను ఇక్కడ ఎంటర్ చేయాలి. PO నెంబర్ 30, PO ఐటమ్ నెంబర్ 30 అంటే PO ఐటమ్ నెంబర్ 30లో అది ఐటమ్ పేరు ఇది. సో సిస్టమ్ ఆటోమేటిక్ గా
నా ఐటమ్ నెంబర్ 10 పిక్ చేసుకుంటుంది, ఎందుకంటే ఇది ఫస్ట్ ఐటమ్ పిఓలో. ఓకే, ఇంకోటి చెప్తాను చూడండి, ఇంకోటి ఎంటర్ చేద్దాం. పిఓ నెంబర్ 45, మళ్ళీ రీవైటల్ ఇస్తున్నాను ఊరికే. ఓకే, ఇప్పుడు ఇంకో ఇది ఒక 5 యూనిట్లు అనుకుందాం. అర్థమవుతుందా? ఇది వేరే పేరు అనుకుందాం కొంచెంసేపు, ఊరికినే వేరే పేరు అనుకోండి కొంచెంసేపు. ఇప్పుడు క్లియర్గా ఉందా? నెంబర్స్ ఉంటాయి కదా, 1 2 3 4, అంటే 1 ఐటమ్, 2 సెకండ్ ఐటమ్, థర్డ్ ఐటమ్, కరెక్టే? ఓకే, Yes, sir. ఇంకా చెప్పాలనుకుంటే మీరు ఇందాక లిస్ట్ ఇచ్చారు ఆ షాప్ అతనికి, అందులో మీరు పక్కన సీరియల్ నెంబర్ రాసుకున్నారు కదా, 1 2 3 4 5 10 ఐటమ్స్ రాసిచ్చారు. ఐటమ్ నెంబర్ 5 ఇప్పుడు లేదు, నేను తర్వాత ఇస్తాను అన్నాడు. ఓకే, తర్వాత ఐటమ్ నెంబర్ 5 పంపించాడు. వాడు ఐటమ్ నెంబర్ 5, బట్ మన సేల్స్ ఆర్డర్ ఐటమ్ వచ్చేసి 10, ఎందుకంటే ఫస్ట్ ఐటమ్ కాబట్టి, అది సెకండ్ ఐటమ్ కాబట్టి 20, బట్ పిఓ ఐటమ్స్ మారిపోయి ఉండొచ్చు. సో ఇలా డివైడ్ చేయడం కోసం ఇక్కడ, అంటే ఇలా మనం ఇక్కడ చూపించడం కోసం ఆర్డరింగ్ పార్టీ ద్వారా చేస్తాం. క్లియర్? నెక్స్ట్ వచ్చేసి యూబీఎస్, ఇంక ఇవి లేవు, ఇవి వర్షన్స్ 4లో అప్పట్లో ఉండే, ఇవన్నీ ఐఎస్ఐఎల్ది. ఓకే, ఓవర్వ్యూ ఆఫ్ రిటర్న్ స్క్రీన్ ఇది పనిచేయదు, బట్ చూద్దాం. మనకి రిటర్న్ స్క్రీన్ లాగా పనికి వస్తుంది, కానీ ఇక్కడ వాడం దీన్ని. బట్ నార్మల్ గా 3 ఆప్షన్స్ మాత్రమే, UER1 2 UBST మాత్రమే వాడతాము. ఓకే, UER1 అంటే జనరల్ ఓవర్వ్యూ స్క్రీన్, 2 అంటే ఐటమ్ ఓవర్వ్యూ స్క్రీన్, 3 అంటే ఆర్డరింగ్ పార్ట్. ఓకే, సో యాజ్ ఇట్ ఈస్ గా నేను UER1 పెట్టేస్తాను, ఎందుకంటే చాలు. నెక్స్ట్ ఓకే, గుడ్. కొటేషన్ మెసేజెస్, అవుట్లైన్ అగ్రిమెంట్ మెసేజెస్, ఇవి రెండు ఒకటేలాగా పనిచేస్తాయి. రెండు ఒకటే మెసేజ్లు ఉంటాయి, ఒకటే ఆప్షన్స్ ఉంటాయి. దీనిలో అన్ని ABCDEF చెక్ అన్ని ఒకటే ఉంటాయి, ఇక్కడ కూడా అయ్యే ఉంటాయి, సేమ్ ఉంటాయి, అంటే రెండు ఒకటే, ఏం లేదు ఇందులో. ఇది ఒకటి, ఏది చెప్పినా ఒకటే ఆన్సర్ అండి. ఓకే, కొటేషన్ మెసేజ్ మీకు అర్థమవుతుంది కాబట్టి నేను ఇది చెప్తున్నాను చూడండి. ఏదైనా ఒకటే, అవుట్లైన్ అగ్రిమెంట్స్ కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 2 స్టోర్స్ ఉన్నాయి, అంటే అర్థం కావడం కోసం చెప్తున్నాను అంతే. 2 స్టోర్స్ ఉన్నాయి, ఒకటి హైటెక్ సిటీలో ఒకటి ఉంది, రెండోది KPHBలో ఒకటి ఉంది. ఈ స్టోర్ కి నేను విజిట్ చేశాను, ఫలానా ఎక్స్ మెటీరియల్ అడిగాను. సో నా నెంబర్ 1 2 3 4 కస్టమర్ నెంబర్ ఆల్రెడీ క్రియేట్ చేసేది, ఎక్స్ మెటీరియల్ కనెక్ట్ చేశాను, నేను కొటేషన్ తీసుకున్నాను, నా దగ్గర ఉంది కొటేషన్. దీనిలో రాశారు ప్రైస్ 100 రూపీస్ అని. ఓకే, 1 to 30 days వ్యాలిడిటీ దీనికి, ప్రైస్ కి స్పెషల్ ఆఫర్ ఇప్పుడు. ఓకే, మళ్ళీ నేను నెక్స్ట్ డే KPHB బ్రాంచ్కి వెళ్ళాను, మళ్ళీ ఎక్స్ మెటీరియల్ అడిగాను, అంటే ఏమైనా ప్రైస్ ఏమైనా డిఫరెన్స్ ఉందేమో అని. ఇలా అడగొచ్చా ఫస్ట్? Yeah, of course, I'm a customer, I can check the price. ఇక్కడ నేను ఈ ఎక్స్ మెటీరియల్ ప్రైస్ యొక్క కొటేషన్ ఇవ్వమని అడిగాను అనుకుందాం. మేబీ కొటేషన్ ఇవ్వండి నాకు అడిగాను. ఇప్పుడు ఇక్కడ ఉన్న KPHB బ్రాంచ్ లో ఉన్నటువంటి యూజర్ కి ఒక మెసేజ్ రావాలి, ఏమని? ఈ నెంబర్ తో ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసినప్పుడు, అరే బాబు, హైటెక్ సిటీ బ్రాంచ్ లో ఆల్రెడీ ఈ కస్టమర్ కొటేషన్ తీసుకున్నాడు అనే ఇన్ఫర్మేషన్ ఇక్కడ రావాలి. రావాలవుతా? చెప్పాలి కదా వీడికి, కరెక్టా కదా? కొటేషన్ తీసుకున్నారు, హైటెక్ సిటీ బ్రాంచ్ లో కొటేషన్ ఆల్రెడీ తీసుకున్నావు నువ్వు, మీరు మళ్ళీ మా దగ్గరికి వచ్చారు, సో యూ వాంట్ మీ టు గివ్ సేమ్ కొటేషన్ ఆర్
ఎందుకంటే మళ్ళీ అదే కొటేషన్ ఇవ్వమంటారా అని కస్టమర్ క్వశ్చన్ అడగచ్చు, తప్పేం లేదు. కానీ ఆ ఇన్ఫర్మేషన్ వీడికి చెప్పాలి, లేకపోతే కస్టమర్ కెన్ ప్లే ప్రైస్ గేమ్. ఆ ఇన్ఫర్మేషన్ ఇద్దరికి పాస్ అవ్వాలి. ఇక్కడ కొటేషన్ తీసుకుంటే సార్ మీరు ఆల్రెడీ హైటెక్ సిటీలో కొటేషన్ తీసుకున్నారు, సో యూ విల్ బి ఏ హైటెక్ సిటీ కస్టమర్ ఓన్లీ బికాస్ యు ఆర్ ఫస్ట్ విజిటెడ్ టు హైటెక్ సిటీ. అంటే మేబీ మీరు ఎవరైనా సేల్స్ లో వర్క్ చేశారా ఎండ్గా, వాళ్ళకి అర్థం అవుతుంది ఈ భాష నేను చెప్పేది. ఇప్పుడు ఎవరు వర్క్ చేయలేదా? సరే, సో కొటేషన్ అనేది నాకు డిస్ప్లే అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ VA1121, ఓకే, VA21 ఓపెన్ చేశాను, సమ్ కొటేషన్ ఇస్తున్నాను, కొటేషన్ క్రియేట్ చేద్దాం. ఓకే, కస్టమర్ వీడికి పెట్టేసి మెటీరియల్ ఒకటి తీసుకొని ఒక యూనిట్తో వ్యాలిడిటీ డేట్స్ ఇస్తున్నాను, ఎక్కువ రోజులు ఇవ్వట్లేదు త్వరగా అయిపోవాలని. ఓకే, ఇక్కడ ఇది మేబీ జస్ట్ 1 డేనే, ఓకే, నో ప్రాబ్లం. ఎస్వి పెట్టామా? సరే, సెలెక్ట్ పీసీ. Okay, all right, now I've created one quotation క్రియేట్ చేసి మళ్ళీ ఇప్పుడు ఇంకో బ్రాంచ్కి వెళ్ళిపోయాడు, వచ్చాడు. మేబీ నేను ఇప్పుడు KPHP బ్రాంచ్ లో ఓపెన్ చేశాను కస్టమర్ పేరు మీద. ఓకే, ఇప్పుడు ఆ కస్టమరు ఆల్రెడీ ఒక కొటేషన్ తీసుకొని ఉన్నాడు కదా, సో నేను దాన్ని అగైనెస్ట్ గా నేను ఆర్డర్ క్రియేట్ చేద్దామని చూస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఆర్డర్ క్రియేట్ చేద్దామని చూస్తే మనం పెట్టింది ఆర్డర్ స్క్రీన్ లో కదా, కొటేషన్ మెసేజ్ అనేది ఆర్డర్ స్క్రీన్ లో ఉంది. సో ఇప్పుడు అదే కస్టమర్కి అదే మెటీరియల్ నేను సేల్ చేస్తుంటే నాకు ఒక ఇన్ఫర్మేషన్ రావాలి. వచ్చింది చూడండి, ఈ కస్టమర్ పేరు మీద ఆల్రెడీ ఓపెన్ కొటేషన్స్ ఉన్నాయి, యూ హ్యావ్ టు యూజ్ ద రిఫరెన్స్ ఫ్రమ్ దట్. అంటే మీరు ఆ కొటేషన్ రిఫరెన్స్ తీసుకొని చేస్తే బాగుంటుంది, ఎందుకంటే అదే కొటేషన్ పైన ఆల్రెడీ ఓపెన్ కొటేషన్స్ ఉన్నాయి, మీరు అలా డైరెక్ట్ గా సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయడం కుదరదు అని చెప్తుంది. అది ఏంటి ఆ కొటేషన్స్ ఒకసారి లిస్ట్ చూద్దామని చెప్పి అనుకున్నాను. ఇదిగోండి, ఈ కొటేషన్ తీసుకున్నాడు ఆల్రెడీ ఈ డేట్ లో. ఓకే, ఐ విల్ టేక్ దట్ వన్. Either you can press the copy or this one. Copy జరుగుతుంది. మనకి నిన్నటి వరకు కాంట్రాక్ట్ మెసేజ్లు వచ్చాయి, గుర్తుందా? ఒక నిమిషం. ఓకే, సో ఇది కాపీ చేసుకున్నాను, జస్ట్ ఐ విల్ సేవ్ ఇట్. సో ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అడగదు ఇంక ఇది. మళ్ళీ VA01 మళ్ళీ ఎంటర్ చేశాను, ఈసారి GTR ఫార్మాతో తీసుకుంటే క్వశ్చన్, ఎందుకంటే కొటేషన్ అయిపోయింది. ఇప్పుడు కొటేషన్ యూటిలైజ్ చేసాం, ఇందాక కొటేషన్ మెసేజ్ వచ్చింది, సో ఆ మెసేజ్ రావాలా వద్దా అనేది ఇక్కడ డిపెండ్ అయి ఉంటుంది. సో ఆ మెసేజ్ వద్దనుకుంటే మీరు దాన్ని ఆపేయచ్చు. ఇప్పుడు ఇందాక ఈవెన్ మళ్ళీ VA01 మరి ఇదే అనుకుంటా కదా మనం ఇస్తుంది ఇందాక దాకా. సో ఇందులో 25 grams అనుకుంటా ఉంది, ఏది మనం పెట్టింది 50దా కాదా, ఇదా 50 grams నేనా? అవుట్ ఇన్ అగ్రిమెంట్ రావట్లేదు ఇందులో కాదనుకుంటా.
నిన్నటి దాకా మనకు ఒక మెసేజ్ వచ్చేది కదా, గుర్తుందా? అవుట్లైన్ అగ్రిమెంట్స్ పెండింగ్ ఉన్నాయని చెప్పేసి. అంటే మీరు ఆ ఓపెన్ అగ్రిమెంట్ ఉందని చెప్పేసి ఒక మెసేజ్ వచ్చేది. నేను ఆ మెసేజ్ ఓకే అని చెప్పి లోపలికి వెళ్ళిపోయామండి. సో అది కూడా కారణం ఇదే. అవుట్లైన్ అగ్రిమెంట్ సేమ్ కొటేషన్ మెసేజ్ లాగే వస్తుంది. ఏమైనా కస్టమర్ పేరు మీద అగ్రిమెంట్స్ అయితే నాకు తెలిసి కస్టమర్ నెంబర్ ఇది కాదేమో, వేరే ఇంకేదైనా పెట్టామా మనం అగ్రిమెంట్స్ కి. మేబీ డేట్ అయిపోయి ఉంటుంది, ఎందుకంటే ఇవి చాలా రోజులు అవుతుంది. నేను తక్కువ రోజులు పెట్టాం కదా, లేకపోతే ఇది ఈ కస్టమర్ తోనే మనం చేసింది అగ్రిమెంట్ కదా. అగ్రిమెంట్ ఎగ్జిక్యూట్ లో ఉందా? I don't know. I don't remember. I think quantity contract అయిపోయింది. కాంట్రాక్ట్ అయిపోయినాయి. క్వాంటిటీ కాంట్రాక్ట్ టీ కోడ్ ఏంటి? PA 41. మరి అదే 25 గ్రామ్. ఓకే, మనం ఓన్లీ అది మార్చడం వల్ల రావట్లేదు మనకి. ఒక్క నిమిషం, లెట్ మీ చేంజ్ ఇట్ టు MM02. అంటే కాంట్రాక్ట్ యాక్టివ్లో చూపించట్లేదు. తీసేద్దాం, అప్పుడు చూపించేస్తాడు. ఎందుకంటే మనం డివిజన్ మార్చాం కదా ఫోర్స్గా, అందుకని అది చచ్చిపోతుంది. ఇదిగో ఇది అన్నది. నిన్నటి వరకు ఇది వస్తూ ఉండే, మనం కంటిన్యూ కొట్టి క్యాన్సిల్ కొట్టి వెళ్ళిపోతున్నాం ముందుకి. క్యాన్సిల్ కొట్టేసి వెళ్ళిపోతున్నాను నేను. ఇదేంటి అవుట్లైన్ అగ్రిమెంట్స్ పెండింగ్ ఉన్నాయంట. ఏం అగ్రిమెంట్స్ పెండింగ్ ఉన్నాయో చూద్దాం. ఏం అగ్రిమెంట్స్ పెండింగ్ ఉన్నాయి ఈ కస్టమర్ పేరు మీద. ఇదేదో 380 అనే అగ్రిమెంట్ పెండింగ్ ఉంది. ఏంటిది ఇది? WK2 ఏంటి? వాల్యూ కాంట్రాక్ట్ మెటీరియల్ స్పెసిఫిక్ కదా. Yes. సో ఈ కాంట్రాక్ట్ పెండింగ్ ఉందంట, అది దాని బాధ. ఆ కాంట్రాక్ట్ యాక్టివ్ లో ఉంది, ఓపెన్ లో ఉంది అని చెప్తుంది. సో అలా ఓపెన్ లో ఉంది అని చెప్పడం కోసం ఈ మెసేజ్ వాడతాం. ఓకే, ఇక్కడ నుంచి ఇవి తర్వాత చెప్పుకుందాం, రేపు చెప్పుకుందాం. ఓకే, ఇంకా ఉన్నాయి అసలు ఇంపార్టెంట్ కింద ఉన్నాయి. ఓకే, ఆల్ రైట్. అయితే ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇక్కడ వరకు? ఏమైనా డౌట్స్ ఉన్నాయా?